రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పుష్కరాల కార్యక్రమాన్ని తీసుకున్నాం, విజయవంతం చేసినామని కూడా చెప్తా ఉన్నారు. మొదటి నుంచి డే 1 నుంచి చెప్తా ఉన్నాం. పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు ముందు నుంచే కూడా ఇప్పుడున్న యంత్రాంగం, ముఖ్యమంత్రి గారు కృష్ణా పుష్కరాలు చేయాలని ఆయన చెప్తూ వస్తా ఉన్నాడు. చివరికి వచ్చిన తర్వాత అడావుడిగా ఒక 10 రోజుల ముందు టెండర్ లేకుండా వర్కులు కేటాయించేసి అవి చేయాల్సిన అవసరం, అంత అడావుడిగా చేయాల్సిన అవసరం ఏందని కూడా నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. అవి కాకుండా ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో 150 కోట్ల రూపాయలు పుష్కరాలకి వర్కులు తీసుకొచ్చేసి పుష్కరాల పనులు మేము బ్రహ్మాండంగా చేస్తున్నామని గురజాల శాసనసభ్యుడు శ్రీనివాసరావు పదే పేపర్లో చెప్పడం జరిగింది. మేము మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ పుష్కరాల అవినీతి జరుగుతూ ఉందని. ఇప్పటికి కూడా 15 నుంచి 20 కోట్ల రూపాయలు ఎక్కడా కూడా ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు. మేము పుష్కరాలు అవినీతి జరిగింది, పుష్కరాల్లో అడ్డం పెట్టుకొని, దేవుణ్ణి అడ్డం పెట్టుకొని దోసేస్తున్నామని చెప్తే మళ్ళీ వాళ్ళు వెనక్కి తీసుకొని కాదు 150 కోట్లలో 70 కోట్ల వర్కులు జరిగినాయి, మిగతా 70 కోట్ల రూపాయల పనులు జరగాల్సిందని మళ్ళీ చెప్పడం జరిగింది. పల్నాడులో పూర్తిగా పోలీసు డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టుకొని పూర్తిగా అవినీతి చేస్తూ ఉన్నారు. ఎంత అవినీతి చేస్తే కనీసం పుష్కరాల దగ్గర పార్కింగులు కూడా వాళ్ళ ఇష్టం వచ్చిన రేట్లు పెట్టేసేసి అక్కడికి వచ్చిన భక్తులను కూడా దోచుకునే పరిస్థితి చేశారు. గుడి దగ్గర కొబ్బరికాయ అమ్ముకునే అవి పూర్తిగా చేస్తే ఎక్కడ అవినీతి జరగలేదు. మేము బ్రహ్మాండంగా చేసి క్వశ్చన్ చేసినందుకు నా మీద ఒక సవాలు మీ మీడియా సమక్షంలో చెప్తా ఉన్నాను. 29వ తారీఖు దాచేపల్లి మార్కెటింగ్ యార్డుకు వచ్చేసి నా బాధితులను తీసుకొచ్చి సమక్షంలో నిరూపించాలని ఆయన ఒక సవాల్ విసరడం జరిగింది. స్టిల్ ఈ రోజుకి కూడా నేను ఉన్నా. ఒక పుష్కరాలే కాదు, నేను చెప్తా ఉన్నాను, నీ వల్ల ఇబ్బంది పడి నీ దోపిడీకి గురి అయిన వ్యాపారస్తులు కానివ్వండి, లేకపోతే రైతులు కానివ్వండి, అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. నువ్వు చేసే అక్రమాలు, నువ్వు చేసే అక్రమ మైనింగ్, నీవు అక్రమంగా మైనింగ్ చేస్తూ దాచేపల్లిలో ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబానికి చెందిన చిన్న అనే ఒక బ్రాహ్మణుడు అతని పట్టా పొలంలో మైనింగ్ చేసుకుంటా ఉంటే అతన్ని బెదిరించి అతనితో లాక్కొని కేసులు పెడతామని బెదిరిస్తే అతను అది కూడా వదిలేసి ఇప్పుడు గుంటూరులో షిఫ్ట్ అయి ఉన్న పరిస్థితి. దాంట్లో అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా పూర్తిగా ఇల్లీగల్గా అక్కడ ఎవరు కూడా క్వారింగ్ చేయకుండా అతనొక్కడే అతను ఇష్టం వచ్చినట్టు రేట్లకు నా దగ్గర తీసుకోవాలని బిల్లులు కూడా లేకుండా క్వారింగ్ స్టిల్ ఈ రోజుకి కూడా నడుపుతున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. నేను చెప్తా ఉన్నాను, నేను దాచేపల్లి వస్తాను, మీడియాను తీసుకొని మనం వెళ్దాం. నువ్వు చేసే అక్రమాలు దాచేపల్లిలో కేసానపల్లి దగ్గర నువ్వు అక్రమ మైనింగ్ దగ్గరికి వెళ్దాం, అక్కడ చర్చిద్దాం. పిడుగురాల్లో సున్నపు క్వారీల మైనింగ్ దగ్గరికి వెళ్దాం, అక్కడ చర్చిద్దాం నీ అక్రమ మైనింగులు ఎట్లా జరుగుతున్నాయో. అలా కాకుండా ఇప్పుడు నువ్వు అక్రమంగా బోర్డర్ చెక్ పోస్ట్ దగ్గర అనాథరైజ్డ్గా ఏర్పాటు చేసి పార్కింగ్ ఏర్పాటు చేసి రోజు లక్షలాది రూపాయలు వసూలు చేసుకుని అక్కడికి వెళ్దాం.
నీ అవినీతి నిరూపిస్తా. నీ కాన్స్టిట్యున్సీలో అడ్డంగా ఈరోజు ప్లాకార్డ్ క్లబ్ నడుపుతా ఉన్నావు. మీడియాను తీసుకొని మనం ప్లాకార్డ్ క్లబ్ దగ్గరికి పోదాం. నువ్వు చేసే అక్రమాలు, నువ్వు చేసే దందాలు మీడియా సమక్షంలో నేను నిరూపించడానికి రెడీగా ఉన్నాను. పుష్కరాల వర్కులు కానీ అన్నీ కూడా అక్రమమైన కానీ అన్నీ నా దగ్గర చిట్టా ఉన్నాయి. దాచేపల్లికి సంబంధించిన చిన్న సింగరుట్ల అనే ఒక వైశాసతను వాళ్ళని బెదిరిస్తే వాళ్ళు లోకాయుక్తకు పోయారు. లోకాయుక్త కూడా తప్పు పట్టింది. ఆ రిపోర్ట్స్ నా దగ్గర ఉన్నాయి. మైనింగ్ విజిలెన్స్ వాళ్ళు నీ పేరు మెన్షన్ చేస్తూ నువ్వు అక్రమ మైనింగ్ ఇల్లీగల్గా జరుగుతూ ఉన్నదని వాళ్ళకు రిపోర్ట్ ఇచ్చారు. అది రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది. దాచేపల్లిలో పిడుగురాలో జరిగే అక్రమ మైనింగ్లు అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా. నీతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నా. నేను రేపు దాచేపల్లి రావడానికి సిద్ధంగా ఉన్నా. అక్కడ చర్చిద్దాం. ఆధారాలు మొత్తం నువ్వు ఒప్పుకో, సిబిఐకి నేను ఇస్తాను. నీకు ఆధారాలు ఇచ్చేసి నీ చేతిలో పెట్టడానికి మేమంత అమాయకులం కాదు. మీడియా సమక్షంలో చర్చిద్దాం. నువ్వు ఎక్కడెక్కడ అవినీతి చేస్తున్నావు ప్రతి ప్లేస్కి కూడా లైవ్ పెట్టిచ్చేసి మీడియాని తీసుకొని పోదాం. అక్కడ నీకు ఖచ్చితంగా నేను లైవ్లో నేను చూపిస్తాను. అలా బాధ్యులతో మాట్లాడిస్తాను. నువ్వు వెనక్కి తగ్గకూడదు. నేను చెప్తా ఉన్నాను, ఏదైతే డే 1 నుంచి చెప్తా ఉన్నావో 2019లో నీ యొక్క అవినీతికి, నీ యొక్క దందాలకు, నువ్వు చేసే అక్రమాలకు ఖచ్చితంగా 2019లో నీతో పోటీ చేసి నిన్ను ఓడించి అక్కడున్న ప్రజలకి, రైతులకి, వ్యాపారస్తులకు అండగా ఉంటానని నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నా మీద అతను నువ్వు వెనక్కి పోతే 420 అవుతావు, నువ్వు రేపు మీ హైకమాండ్ నాకు పర్మిషన్ ఇవ్వలేదని వెనక్కిపోయే పరిస్థితి ఉందని కూడా కామెంట్ చేశాడు. నేను మా హైకమాండ్తో మాట్లాడడం జరిగింది. మా నాయకుడు కూడా చెప్పాడు, అతను అవినీతికి అంతు పంతు లేకుండా పోతుంది. 2019 దాకా కాదు, 2000 అప్పుడు దాకా ఆగాల్సిన అవసరం లేదు. ఇప్పుడే రేపు 9వ తారీఖు అసెంబ్లీ జరగబోతా ఉంది. నువ్వు రాజీనామా ఇవ్వు. నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా. నీ మీద ఎక్కడ వెనక్కి తగ్గేది లేదు. ఎక్కడైతే అక్కడ అగ్రిమెంట్లు రాసుకుందాం, ఒప్పందం చేసుకుందాం. ఎవరు ఓడిపోయినా కూడా రాజకీయంగా సన్యాసం తీసుకొని ఇంటి దగ్గర కూర్చోడానికి నేను రెడీగా ఉన్నాను. నువ్వు రెడీగా ఉన్నావా అని కూడా నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఎంటైర్ పోలీసు డిపార్ట్మెంట్ మొత్తం నీ చుట్టూ ఉంది. నిన్న మాచర్లో ఒక కార్యక్రమానికి వస్తే నువ్వు ఒక మంత్రివే, నీకేం ప్రోటోకాల్ ఉంది, నువ్వు ఒక ఎమ్మెల్యేవి. నువ్వు 150 మంది పోలీసులను వెనక ముందు పెట్టుకొని 3 సిఐలను 2 ఎస్ఐలను పెట్టుకొని నువ్వు రావాల్సిన అవసరం నీకు అంత ప్రోటోకాలే ఉంది. నేను చెప్తా ఉన్నాను, ఎంటైర్ గుంటూరు జిల్లా పోలీసు యంత్రాంగాన్ని మొత్తాన్ని కూడా నీ కనుసన్నల్లో పెట్టుకొని అధికారం ఉంది కదా అని నువ్వు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నావు. రేపు నేను వస్తూ ఉన్నాను. నీవు చిల్లర ట్రిక్స్ చేయకుండా, పోలీసులతోటి మమ్మల్ని ఆపే ప్రయత్నం చేయకుండా నిజాయితీగా నువ్వు ఉండు. నేను రేపు వస్తూ ఉన్నాను. మీడియా సమక్షంలో ఎవరు ఎక్కడ ఏ విధంగా ఎవరిని ఇబ్బంది పెట్టారో, అవినీతి ఉందో, ఎక్కడెక్కడ చేసావో ప్రతి ప్లేస్కి వెళ్దాం. మైనింగ్ దగ్గరికి వెళ్దాం, నువ్వు ప్యాకార్డ్ క్లబ్ దగ్గరికి పోదాం, ఘాట్ల దగ్గరికి పోదాం. నువ్వు అక్రమంగా టోల్గేట్ల రూపంలో అక్రమంగా పార్కింగ్ల దగ్గర చెక్ పోస్ట్ దగ్గర వసూలు చేసే ప్లేస్కి వెళ్దాం. అన్ని ప్లేసులు తిరుగుదాం. మీడియా లైవ్ పెట్టించేసుకుంటామని కూడా నువ్వు ఎక్కడా కూడా పార్టీ తరఫున ఆదేశాల మేరకు మా పార్టీ దగ్గర నేను క్లియర్గా ఇతని విషయం మొత్తం చర్చించి కూడా మా నాయకుడి దగ్గర నుంచి కూడా నేను పర్మిషన్ తీసుకోవడం జరిగింది. నీవు నీ చంద్రబాబు నాయుడుతో ఒప్పిస్తావో, లేకపోతే ఇంకొకరితో లోకేష్తో మాట్లాడుకుంటావో, నువ్వు ఎవరితో మాట్లాడుకుంటావో ఏదో సిబిఐ ఎంక్వైరీ కన్నా సిద్ధం కావాలా, లేకపోతే నువ్వు రాజీనామా చేసి బై ఎలక్షన్ పోటీ చేయటకన్నా సిద్ధం కావాలని కూడా నేను డిమాండ్ చేస్తాను. ఖచ్చితంగా రేపు దాచేపల్లి పోతాం.
మీరు మీడియా సమక్షంలో ప్రతి ప్లేస్కు వాళ్ళు చేసే అవినీతి పనులకు రావటానికి నేను సిద్ధం, అక్కడ చర్చించడానికి సిద్ధం. నా దగ్గర పూర్తిగా ప్రతిదీ కూడా లోకాయుక్త తప్పుబట్టి ఆడ ఇల్లీగల్ మైనింగ్ జరిగినది రిపోర్ట్స్ ఉన్నాయి. మైనింగ్ విజిలెన్స్ వాళ్ళు కూడా అతని పేరు అతను స్థానిక ఎమ్మెల్యేని మెన్షన్ చేసి ఇచ్చిన రిపోర్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర. అవన్నీ కూడా సిబిఐ ఒప్పుకుంటే, ఎంక్వైరీకి ఒప్పుకుంటే ఖచ్చితంగా సిబిఐకి అందజేసి నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే మీ చేతిలో అధికారం ఉంది. మీరు అక్కడ అవినీతి చేయలేదని మీరు అభివృద్ధి చేసినారంటున్నారు. మీరు ఎందుకు భయపడాలా? మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఎందుకు భయపడాలా? అంత అవినీతి చేయనప్పుడు ఎందుకు భయపడాలా అని మేము అడుగుతా ఉన్నాం. మా దగ్గర మొత్తం ఆధారాలు ఉన్నాయి. ఎస్ ఎస్ మళ్ళీ మీరు దానికి కౌంటర్ ఇచ్చారు. సరే 2019లో పోటీకి నేను సిద్ధమన్నారు. మీరు 2019 కాదు ఇప్పుడే రెడీ అన్నారు. ఎస్ సవాళ్ళు ప్రతి సవాళ్ళు నడుస్తున్నాయి. కానీ నేనేం చెప్పానంటే 2019లో పోటీ చేస్తాను, నువ్వు చేసే అవినీతిని ప్రజల బుద్ధి చెప్తారు అని చెప్పడం జరిగింది. ఒకవేళ 2019 నువ్వు చేయలేవు, నువ్వు వెనక్కి తీసుకుంటావు నన్ను కామెంట్ చేశాడు. నేను దానికి మీ హైకమాండ్తో మీరు మాట్లాడుకొని ఆ రోజు హైకమాండ్ ఒప్పుకోలేదు అనేసి తప్పించుకునే ఏర్పాటు నువ్వు చేస్తావని ఆయన ఒక కామెంట్ చేశాడు. దానికి నేనేం చెప్పానంటే, నేను మా హైకమాండ్తో మాట్లాడుకున్నా 2019 అవసరం లేదు, నువ్వు ఇప్పుడే నువ్వు రిజైన్ చేస్తే నిజంగానే అధికారంలో ఉండవు, నిన్ను గెలిపిస్తారు, నీకు ఆ నమ్మకం రిజైన్ చేయి, నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్తా ఉన్నాను. ఎందుకంటే ప్రభుత్వం చేసే దర్యాప్తుల మీద, రాష్ట్ర ప్రభుత్వం చేసే దాని మీద మొత్తం వీళ్ళ ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఎక్కడా కూడా వాళ్ళ మీద నమ్మకం లేదు. అది ఎందుకు చెప్తా ఉన్నా అంటే, లోకాయుక్త కానివ్వండి, మైనింగ్ విజిలెన్స్ వాళ్ళు ఆయన మెన్షన్ చేసి లోకల్ ఎమ్మెల్యే ఇట్లా చేస్తున్నాడు, అవినీతి జరుగుతున్నదని మెన్షన్ చేసి ఇచ్చినా కూడా దాని మీద ఎక్కడా కూడా యాక్షన్ తీసుకున్న పరిస్థితి లేదు. వాళ్ళు ఎందుకంటే పేద బ్రాహ్మణుడు వైశ్య కులానికి చెందిన వాళ్ళు వదిలేస్తే ఈరోజు కట్టట్లేదు. ఆ 15-20 ఎకరాలు ఉన్న అక్రమ మైనింగ్ వీళ్ళు చేస్తూ కనీసం మైనింగ్ ఒక బిల్లు కూడా కట్టకుండా ఓనర్స్ తన్ని పక్కన పడేసేసి ఈరోజు మిగతా క్వారీలు ఎక్కడ కూడా క్వారీల్లో అక్కడున్న మొత్తము వీళ్ళు చెప్పిన రేటుకి సప్లై చేస్తూ అనాథరైజ్డ్గా ఇల్లీగల్గా మైనింగ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు అందరి దగ్గరికి ఆఫీసులు అందరి దగ్గరికి తెలిస్తే వాళ్ళు ఏంటంటే లోకాయుక్తకు దగ్గరికి పోయారు. వాళ్ళు కూడా క్లియర్ కట్గా అక్కడ జరుగుతున్నదని ఇచ్చారు. అయినా కానీ వాడికి ఇంతవరకు అందుకని దీని మీద వీళ్ళ మీద మాకు నమ్మకం లేదు కాబట్టి మేము సిబిఐ నిక్కచ్చిగా కూడా తేలుస్తారు. ఈ బాధితులు కూడా అందరూ వచ్చి మిగతా ఎంతమంది ఉన్నారో బాధితులు కూడా వచ్చేసి ఎవరు అన్యాయాలు వాళ్ళు చెప్పుకోవడానికి కూడా చాలా నా దృష్టికి రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. మొదటి నుంచి కూడా అక్కడ మా మాజీ శాసనసభ్యుడు కృష్ణమూర్తి గారు పోరాటం చేస్తూనే ఉన్నారు. వీళ్ళు అక్రమ మైనింగ్ చేస్తూ ఉన్నారు, దోపిడీలు చేస్తూ ఉన్నారు, అక్కడున్న ఏసీలు కట్టుకొని వ్యాపారాలు చేసుకునే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. అవి కాకుండా పుష్కరాల పేర్లతోటి అన్నం భోజనాలు పెట్టాలని కోట్ల రూపాయలు డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రతి ఇష్యూలో కూడా అక్కడున్న మా మాజీ శాసనసభ్యులు కృష్ణమూర్తి గారు పోరాటం చేస్తూ ఉన్నారు. నేను ఎందుకంటే పోలీసులు అనంటే ఒక నిరసన ఆయన చేసే దౌర్జన్యాలకి ఒక నిరసన కార్యక్రమం చేయడానికి పాదయాత్ర కార్యక్రమాన్ని తీసుకొని ఒక మెమోరాండం ఇవ్వటానికి నియోజకవర్గం నుంచి గుంటూరు కలెక్టర్ దగ్గరికి వచ్చి ఒక కాగితం మెమోరాండం ఇవ్వాలని పాదయాత్రకు బయలుదేరినా కూడా కనీసం ఆ పాదయాత్రను కూడా ముందుకు సాగకుండా మధ్యలో పోలీసుల చేత అడ్డుపెట్టి ఆపాడు. దానికోసం చెప్తా ఉన్నాను, మొత్తం ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ మీ చేతుల్లో ఉంది, మీరు వాళ్ళని అడ్డం పెట్టుకొని చెయ్యొద్దు. నువ్వు అభివృద్ధి చేశావు, నువ్వు నిజాయితీగా ఉన్నావంటే నువ్వు ధైర్యంగా ఉండు, మేము వస్తాము, మా దగ్గర ఉన్న ఆధారాలతోటి మీ మీడియా సమక్షంలో చర్చిద్దాం, ఆధారాలు నేను సిబిఐకి ఇస్తాను, మీరు మీ తప్పు లేనప్పుడు మీరు నిరూపించుకోవచ్చు. ఆ తర్వాత ఏ శిక్షకైనా నేను నిరూపించలేకపోతే, సిబిఐలో నిరూపించలేకపోతే నేను ఇది కూడా చెప్తా ఉన్నాను, నిరూపించలేకపోతే ఈ రాజకీయాల నుంచి స్వచ్ఛందంగా తప్పు అయిపోయింది బాబాయ్, నేను తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. దాచేపల్లి మార్కెటింగ్ యార్డ్లో నేను ఈ టైం ఫిక్స్ చేశాడు, డేట్ ఫిక్స్ వస్తానన్నాడు. ఖచ్చితంగా మేము ఆధారాలతో రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం మేము చెప్పాం.